డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం వైబ్రెంట్ వంశీ గారు. నమస్తే సార్, ఆడియన్స్ అనే వాళ్ళు వైబ్రెంట్ వంశీ గారి దగ్గర నుంచి ఎదురు చూసే ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఏ కోచ్ కూడా, అంటే ఏ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ చెప్పని విషయాలు ఎన్నో మాకు చెప్తున్నారు. ఇలాంటి విషయాలు ఇంకా ఏమున్నాయి? ఓన్లీ కోచెస్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంచుకొని బయటకి చెప్పని రహస్యాలు ఓకే వైబ్రెంట్ వంశీ గారు మా కోసం చెప్తూ ఉన్నారు బయటికి. ఎస్ అలాంటి రహస్యాల్లో ఇంకా ఎలాంటి విషయాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యంగా ఆడియన్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అనేది వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న. సో దాళ్ళ కోసం అన్నమాట ఓకే ఒక్క రహస్యం ఈ ఎపిసోడ్ ద్వారా డెఫినెట్ గా వై నాట్ రిలీజ్ చేయొచ్చు. డెఫినెట్ ఏంటి అది రహస్యం? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ యువర్స్ శ్రీ వైబ్రెంట్ వంశీ, యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్. సో మిస్టర్ విరాట్ గారు అడిగినట్టు సీక్రెట్స్, రహస్యాలు తెలుసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? నిజంగా మీరు సీక్రెట్స్ని తెలుసుకోవడానికి రెడీగా ఉంటే, అవి నిజంగా ఆచరణలో పెట్టడానికి రెడీగా ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, సీక్రెట్ అని టైప్ చేయండి. ఓకే, ఫ్రీ టైం చూసుకొని నేనే రెస్పాండ్ అవుతా. ఒక తెలుగు ఇప్పటి వరకు ఈ భూ ప్రపంచంలో, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో తెలుగులో ఎవరు రిలీజ్ చేయని రహస్యాన్ని నేను మీకు అందరితో షేర్ చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే శ్రీ వైబ్రెంట్ వంశీ అడుగులేస్తుంది మీ అందరి కొరకే, లోక కళ్యాణం కొరకు. ఒక సీక్రెట్ ఇక్కడ చెప్తూ నేను టాపిక్లోకి తీసుకొని వెళ్దాం. శ్రద్ధగా వినండి. ఇప్పుడు మనం ఉన్న ఇయర్ 2024. ఈ ఇయర్ని మనం డ్రాగన్ ఇయర్ అని అంటాం. ఓకే, యాజ్ పర్ న్యూమరాలజీ 2+0+2+4 = 8. 2024 కలిపితే 8 వస్తుంది. యాజ్ పర్ న్యూమరాలజీ 8 అనే నెంబర్ వెల్త్కి సంకేతం. మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈ సంవత్సరం మీరు ఇప్పటి వరకు చూడని ధనాన్ని చూడబోతా ఉన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మీరు చూడని సక్సెస్ని చూడబోతా ఉన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మీరు చూడని వ్యాపార అభివృద్ధిని, ఉద్యోగ అభివృద్ధిని చూడబోతా ఉన్నారు. జస్ట్ డివైన్ పవర్ని ట్రస్ట్ చేయండి, కర్మయోగలం కార్యాచరణ చేయండి, 110% సక్సెస్ అవుతారు. ఈ ఇయర్ మనందరిది. మీ కొరకే లోక కళ్యాణం కొరకు అడుగులు వేస్తూ ఉన్నాం బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ యూనివర్స్. సో మనషావాచ కర్మ చెప్తున్నాను, మీరు కూడా నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. సో సీక్రెట్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫాస్టింగ్, ఓకే, ఉపవాసం. మీ అందరికీ డౌట్ కదా, గురువుగారు మేనిఫెస్టేషన్ కోచ్, యూనివర్సల్ సబ్జెక్ట్ని, విశ్వ రహస్యాల్ని, విశ్వ జ్ఞానాన్ని మా అందరితో షేర్ చేసుకుంటున్నారు. దట్టు సార్ హెల్త్ కోచ్ కదా, హెల్త్ టాపిక్ ఏమైనా మాట్లాడుతున్నారేమో అని మీకు చిన్న డౌట్, క్లమ్జీనెస్ ఉండొచ్చు. ఐ వాంట్ టు క్లియర్. ఏంటి అంటే, ఒక కొడుకుకి తండ్రికి ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో, మేనిఫెస్టేషన్కి ఫాస్టింగ్కి అంత రిలేషన్ ఉంది. ఒక హస్బెండ్కి వైఫ్కి ఏమైతే రిలేషన్ ఉందో, మేనిఫెస్టేషన్కి ఫాస్టింగ్కి కూడా అంతే రిలేషన్ ఉంది. ఒక రహస్యం మీ అందరికీ చెప్తాను. ఉపవాసం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క స్పీడ్ 100 times పెంచొచ్చు. ఫాస్టింగ్ ద్వారా లా ఆఫ్ వైబ్రేషన్ అనే స్పీడ్ 100 times పెంచొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాస్టింగ్, ఉపవాసం ద్వారా మీ యొక్క మేనిఫెస్టేషన్ స్పీడ్ 100 times స్పీడప్ చేయొచ్చు. దిస్ ఈస్ ద సీక్రెట్. ఎలా అంటే, ఇంతకుముందు నేను చాలాసార్లు గైడ్ చేశాను, అవర్ బాడీ అనేది ఒక ఎనర్జీ హబ్. ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానికి అణువుకి ఒక ఎనర్జీ ఉంటుంది. సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అని సైన్స్ చెప్తా ఉంది, క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తా ఉంది. సో ఈ బాడీ అనేది ఒక ఎనర్జీ హబ్. మన బాడీలోనే, మన శరీరంలోనే నిగూఢంగా ఒక అద్భుతమైన శక్తి ఇమిడి ఉన్నది, దాగి ఉన్నది. దానిని మీరు బయటకు తీస్తే మిరాకిల్ స్టార్ట్. ఒక ఎఫర్మేషన్ ఉంది. వాక్ చేస్తా ఉన్నా, ఆఫ్టర్ డిన్నర్ నాకు వాక్ చేయడం అలవాటు. ఇలా వాక్ చేస్తుంటూ లోక కళ్యాణం కొరకు ఆలోచిస్తా ఉన్నా, ఎలాంటి సబ్జెక్ట్ని డీల్ చేయాలి, ఎలాంటి సబ్జెక్ట్ని మన ఆడియన్స్కి ఇవ్వాలని ఆలోచించే ప్రాసెస్లో యూనివర్స్ వెంటనే ఒక థాట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే, ఇది ఒక ఎఫర్మేషన్. మనషావాచ కర్మ చెప్పండి. నాలో ఉన్న ఈ అనంత శక్తి, ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో, మమేకమై నన్ను ధనవంతుని చేసినందుకు విశ్వానికి కృతజ్ఞత. నాలో ఉన్న ఈ అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ధనవంతుని చేసినందుకు కృతజ్ఞతలు. అంటే మనం మిలీనియర్ అవ్వాలి, గ్రో అవ్వాలి, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ రావాలి అంటే మన లోపల ఉన్న ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీతో అలైన్మెంట్ అవ్వాలి, మమేకం అవ్వాలి. ఎప్పుడైతే యూనివర్సల్ ఎనర్జీతో మన ఎనర్జీ మమేకం అవుతుందో దెన్ మిరాకిల్ స్టార్ట్ అవుతాయి. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, బాడీ అనేది, శరీరం అనేది ఒక ఎనర్జీ హబ్. ఈ శరీరంలో హయ్యెస్ట్ టాక్సిన్స్తో మనం నింపేశాం, మన ఆలోచనల ద్వారా, మనం తీసుకుంటున్న ఫుడ్ ద్వారా. సో బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్తేనే మేనిఫెస్టేషన్స్ అవుతాయి. ఎందుకంటే టాక్సిన్స్ అన్నది నెగిటివ్ ఎనర్జీ.
టాక్సిన్స్ అన్నది నెగిటివ్ ఎనర్జీ. ఎక్కువ స్మోక్ చేసిన బాడీలో టాక్సిన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న బాడీ మొత్తం టాక్సిన్స్తో ఫిల్ అయిపోతుంది, లివర్ మొత్తం టాక్సిన్స్తో ఫిల్ అవుతుంది. ఓకే, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువ షుగరీ ఫుడ్స్ తీసుకున్న బాడీలో టాక్సిన్స్తో నిండిపోతుంది. సో బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేది ఏ ఎనర్జీ? బ్యాడ్ ఎనర్జీ. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని నెగిటివ్ ఎనర్జీ. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఓల్డ్ స్ట్రక్కింగ్ ఎనర్జీ. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీని, ఓల్డ్ స్ట్రక్కింగ్ ఎనర్జీని, ఈ బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి రిలీజ్ చేస్తామో మేనిఫెస్టేషన్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది తెలుసా? ఏకదం దూసుకెళ్తుంది, ఒక రాకెట్ స్పీడ్లా. రాకెట్ స్పీడ్ మేనిఫెస్టేషనే ఫాస్టింగ్ అనమాట. దిస్ ఈస్ ద సీక్రెట్. మీరు అనుకున్న మేనిఫెస్టేషన్స్, విజువలైజేషన్స్, ఎఫర్మేషన్స్, మనీ మెడిటేషన్స్ అన్నీ వర్కౌట్ అవ్వాలి అంటే ఇట్స్ మై రిక్వెస్ట్, ఒక హెల్త్ కోచ్గా, ఒక న్యూట్రిషన్ అడ్వైజర్గా, ఒక వెయిట్ లాస్ కోచ్గా మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, ఫాస్టింగ్ అనేది అలవాటు చేసుకోండి. ఫాస్టింగ్, ఉపవాసం. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ అంటున్నాం మార్నింగ్. అవును, అసలు బ్రేక్ఫాస్ట్ అన్న వర్డ్ మన తెలుగులో లేదు. ఓకే, అది వెస్టర్న్ కల్చర్. ఇప్పుడు నైట్ ఫుడ్ తీసుకుంటాం, నైట్ నుండి ఆఫ్టర్ ఫుడ్ మార్నింగ్ వరకు ఫాస్టింగ్లో ఉంటాం. ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేసేది బ్రేక్ఫాస్ట్. ఆ వర్డ్ అలా వచ్చింది. ఫారినర్స్ ఏం చేశారు? కెల్లాగ్స్ అని ఒకటి కనుక్కున్నారు, దానివల్ల కార్బ్స్ వస్తాయి, కార్బ్స్ వల్లే బాడీ మొత్తం ఫ్యాటీగా తయారు. అసలు బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. పూర్వంలో ఫుడ్ ఎక్కడ ఉండేది? హంట్ చేసేవాళ్ళం. ఎప్పుడు హంటింగ్కి వెళ్తారు? లైటింగ్ ఉండేటప్పుడు హంటింగ్కి వెళ్తారు. ఎప్పుడో మార్నింగ్ హంటింగ్కి బయలుదేరితే 11కో 12కో ఫుడ్ దొరికేది. సో 11కో 12కో ఫుడ్ తినేవారు, మిగతాది నైట్ తినేవాళ్ళు. మళ్ళీ ఆ నైట్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు ఏ మోడ్లో ఉండేవాళ్ళు? ఫాస్టింగ్ మోడ్లోనే ఉన్నారు. సో పెర్ డే 2 మీల్సే తినేవాళ్ళు. యాక్చువల్లీ ఇప్పుడు 2 కాదు, 3 సార్లు, 4 సార్లు స్నాక్, చెత్త చెదారం. ఎనర్జీ హబ్ మొత్తం టాక్సిన్తో ఫిల్ అయిపోతుంది. మీకే చెప్తా ఉన్నా, డబ్బులు ఉన్నాయి, హెల్త్ ఈజ్ వెల్త్ అంటా ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం స్వామి. ఇట్స్ మై రిక్వెస్ట్ మీ అందరికీ, హెల్త్ ఇంపార్టెంట్. కరోనాలో అర్థమైపోయింది, డబ్బులున్నా ఎవరికి ప్రాణాలు లేకుండే చేతుల్లో. ఎందుకు? హెల్త్ యొక్క వాల్యూ ఆ రోజు అర్థమైంది. మీ అందరికీ చెప్తా ఉన్నా, మేనిఫెస్టేషన్ స్పీడప్ అవ్వాలి, ఎఫర్మేషన్స్ రిజల్ట్ రావాలి, విజువలైజేషన్స్ రిజల్ట్ రావాలి, మీ మాట ఒక మంత్రంలో పవర్ఫుల్గా పనిచేయాలి అంటే గనక ఫాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇమ్మీడియట్గా ఒక 6-7 days వాటర్ ఫాస్ట్ చేయగలరా? చేయలేరు. ఈ రోజు నుంచి ఇట్స్ మై రిక్వెస్ట్, హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయి, యూనివర్సల్ సబ్జెక్ట్తో మమేకం అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి వారానికి ఒక రోజు ముందు అలవాటు చేసుకోండి. 1000 miles స్టార్ట్స్ విత్ సింగిల్ స్టెప్ అంటారు. 1000 మైళ్ళు దూరమైన మొదటి అడుగుతోనే స్టార్టింగ్ అవుతుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సో అట్లీస్ట్ ఈ రోజు మొదలు పెట్టండి. వారానికి ఒక రోజు ఫాస్టింగ్ ఉండండి. ఎప్పుడైతే వాటర్ ఫాస్ట్లో ఉంటామో బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. వాటర్ కూడా తాగకుండా ఉండాలి. వాటర్ ఫాస్టింగ్ మీన్స్ వాటర్ తోని ఫాస్టింగ్ చేయు అని, వాటర్ తీసుకోండి అని అర్థం. వాటర్ మాత్రమే తీసుకోండి అంటున్నాం. వారానికి ఒక్క రోజైనా చేయండి. అండ్ ఒక రోజు వాటర్ ఫాస్టింగ్ చేస్తే ఏమైతుందంటే ఫ్యాట్ ఏం బర్న్ అవ్వదు, కానీ బాడీలో ఉన్న వాటర్, వేస్ట్ వాటర్ మన బాడీలో స్టోర్ అయి ఉంటుంది. ఫస్ట్ అది ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సెకండ్ డే, థర్డ్ డే ఫాస్టింగ్ చేయడం అలవాటు చేస్తే ఏమవుతుందంటే బాడీలో ఫ్యాటే కొన్ని ఏరియాస్లో స్టోర్ అయిపోతుంది. 2 types ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి, వెస్కులర్ ఫ్యాట్, సబ్స్టాన్షియస్ ఫ్యాట్ అని ఉంటుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. అది ట్రైగ్లిసరాయిడ్స్ రూపంలో మనకి స్టోర్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్ ఇవ్వమో, బాడీకి ఫుడ్ కావాలా లేదా? బాడీకి ఎనర్జీ కావాలి కదా. సో బాడీ ఏం తింటుంది తెలుసా? మన బాడీలో ఉన్న అన్నెసెసరీ ఫ్యాటే ఫుడ్గా కన్వర్ట్ చేసుకొని తీసుకుంటుంది. సో బాడీ కెన్ ఈట్ దేర్ ఓన్ ఫ్యాట్, బాడీ కెన్ హీల్ అనమాట. మన బాడీకి తనను తాను హీల్ చేసుకునే పాసిబిలిటీ 110% ఈ శరీరంలో ఉంది. సో బాడీలో హై టాక్సిన్స్ ఉంటాయి, హై ఫ్యాట్ ఉన్న మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవ్వవు. ఎందుకు? ఇది ఒక ఎనర్జీ సర్కిల్. మాటే మంత్రము, మనసే మందిరం. ఈ మనసు అనే మందిరంలో ఎంత గట్టిగా మాటని విశ్వంలోకి రిలీజ్ చేస్తామో విశ్వం బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో హెల్దీగా ఉండాలి అన్న, మేనిఫెస్టేషన్స్ 100% అవ్వాలన్న ఫాస్టింగ్, ఒక 6 days వాటర్ ఫాస్టింగ్ ఉంటే అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. ఆ వాటర్ ఫాస్టింగ్లో ఉండేటప్పుడు కంప్లీట్ ఫోకస్ మేనిఫెస్టేషన్స్ మీద ఉండాలి, ఎఫర్మేషన్స్ మీద, విజువలైజేషన్స్ మీద ఉండాలి. బట్ ఇమ్మీడియట్గా అది అలవాటు అవ్వదు. కాబట్టి అట్లీస్ట్ వారానికి ఒకసారి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే డాక్టర్కి క్రాస్ చెక్ చేసుకొని ఫాస్టింగ్లోకి వెళ్ళండి. మళ్ళీ శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్పారని చెప్పి డోంట్ క్వశ్చన్ మీ అండ్ డోంట్ బ్లేమ్ మీ. మీ డాక్టర్స్కి అడిగి అండ్ దెన్ ఒక స్టెప్ తీసుకోండి. అట్లీస్ట్ వారానికి ఒక రోజు ఫాస్టింగ్ చేయడం అలవాటు చేసుకోండి. అలా అలా అటెస్ట్ వచ్చి 6 days ఫాస్టింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పర్సనల్గా నా లైఫ్లో నేను చెప్తా ఉన్నా, ఎప్పుడైతే ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 15 kgs. ఇంతకుముందు బూస్ట్ లెక్క ఉంటుండే బెంగళూరులో ఉండేటప్పుడు. వన్స్ ఈ సబ్జెక్ట్ అర్థమైనాక ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 15 kgs వరకు ఐ లాస్ట్. నౌ మేనిఫెస్టేషన్స్ విత్ ఇన్ 3 days ఐ మేనిఫెస్టెడ్ 16 lakhs వర్త్ ఆఫ్ కార్. ఎందుకంటే నా బాడీ అనేది ఎనర్జీ సర్కిల్ అనేది నాకు అర్థమైంది. ఐ మేనిఫెస్టెడ్ కంప్లీట్ వాటర్ ఫాస్టింగ్తో మేనిఫెస్టేషన్ చేశాను. రిజల్ట్ 100 times స్పీడ్. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఇంకా
పీపుల్కి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఫాస్టింగ్ అని కాకపోయినా ఇంకా చాలా విషయాల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద, ఆ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అన్ని మీతో షేర్ చేసుకొని వాటి మీకు సొల్యూషన్ తీసుకోవడం కోసం మీరు కనెక్ట్ చేస్తున్న ఒక వర్క్షాప్ ఏదైతే ఉందో లాంచ్ యువర్ ఫ్యూచర్ సీజన్ 2 కింద, అది ఒక బిగ్ సక్సెస్ అవ్వాలని, ఆ బిగ్ లాంచ్కి నేను మనస్ఫూర్తిగా నా విషయం తెలుపుతూ ఉన్నాను. సో నేను చెప్పిన విధంగా మీకు సంబంధించి మీరు డైరెక్ట్గా సార్ని కలవాలన్నా, మీట్ అవ్వాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా ఈ వర్క్షాప్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.